హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదైతే హౌస్. ఈ హౌస్లో బాలకృష్ణ గారి మూవీ లెజెండ్ మూవీ షూటింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ హౌస్లో లెజెండ్ మూవీ షూట్ జరిగింది. అది ఇక్కడ ఫ్రంట్ జరిగింది షూటు. అది ఏం సీన్ జరిగింది ఏందనేది నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియో క్లిప్ అయితే నేను వేస్తాను. ఆ సీన్ ఏందనేది ఆ వీడియో క్లిప్ కూడా నేను వేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాలకృష్ణ గారి మూవీ లెజెండ్ మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. అదైతే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్ యూ. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇదైతే లెజెండ్ మూవీ లొకేషన్. లెజెండ్ మూవీలో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్ ముంగట బాలకృష్ణ గారు అయితే డైలాగ్ చెప్తారు. ఈ హౌస్ అయితే లెజెండ్ మూవీ హౌస్. ఈ లొకేషన్ అయితే ఈ హౌస్ ఎక్కడ ఉంటుందంటే రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీలో ఒక ఎంసిటీ అనే ఒక టౌన్ ఉంటుంది. ఆ టౌన్లో అయితే ఈ లొకేషన్ ఉంటుంది. ఇక్కడైతే హౌస్ ముందు ఒక సీన్ అయితే ఉంటుంది. బాలకృష్ణ గారు అయితే డైలాగ్ చెప్తాడు. భారీ డైలాగ్స్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే ఒక సీన్ జరిగింది. ఆ సీన్ ఏంటో మనం కూడా చూసేద్దాం. ఊరిని కాపాడుకోవడంలో తప్పు లేదు, అది ధర్మం. కానీ పుట్టని పసిగుట్టుని చంపుతానంటే దానికి సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పు. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నిన్ను నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురొద్దు. ఏ అలాంటి ఆడపిల్లను కనాలంటే క్యాల్కులేషన్, పెంచాలంటే క్యాల్కులేషన్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాల్కులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఈ లొకేషన్ అయితే స్మాల్ టౌన్ అంటారు. స్మాల్ టౌన్ అంటే రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. ఇది కూడా ఇందులో కూడా లెజెండ్ మూవీలో ఒక సీన్ అయితే జరిగింది. ఆ సీన్ ఏంటో మీకు చూపిస్తాను, అది కూడా చూసేయండి. బాలకృష్ణ గారు అయితే లెజెండ్ మూవీలో గుర్రం మీద ఒక రౌడీని అయితే కొట్టుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పడేసి గుండెల మీద కాళ్ళు పెట్టి కుర్చీలో అయితే కూర్చుంటాడు. వాడు చేసింది తెలిసింది, కస్టడీలోకి తీసుకుంటాం. వీడిని కాదు, అప్పుడైతే జగపతి బాబు వస్తాడు. అందులో జగపతి బాబుకు బాలకృష్ణ మధ్యలో పవర్ఫుల్ డైలాగ్స్ అయితే ఈ స్మాల్ టౌన్లో అయితే జరిగినాయి. ఇందులో ఆ సీన్ ఏంటో మనం కూడా చూసేద్దాం. రాజకీయం నువ్వు తినే ఫుడ్లో ఉందేమో, నాకు బ్లడ్లో ఉందిరా బ్లడీ ఫుల్. రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లో. నేను దిగితే ఎదురొచ్చేది ఎవడు, ఢీ కొట్టేది ఎవడు? నన్ను అనవసరంగా కెలుక్కుతున్నావు. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో, నాకు 24 hours ఆన్లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటుతా.
ఒక ఫైట్ సీన్ అయితే ఇక్కడ జరిగింది. మనం అయితే ఎంటీ రోడ్ అయితే చూపిస్తున్నాము. మూవీలో అయితే వెహికల్స్తో జనాలతో నిండి ఉంటుంది. అందులో చాలా బాగా కనపడిద్ది. ఎక్కడికి పారిపోతావురా? రాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Yeah.